నిన్న జరిగినటువంటి నిరసనల్లో కొంతమంది విద్యార్థులకి పోలీసుల వల్ల దెబ్బలు తగిలాయంట. దానికి సంబంధించినటువంటి కొన్ని పిటిషన్లు ఢిల్లీ హైకోర్టుకు వచ్చాయి. ఇలా పోలీసులు విచ్చలవిడిగా కొట్టేశారు, విపరీతంగా కొట్టేశారని చెప్పి ఆ వీడియోలతో సహా ఢిల్లీ హైకోర్టుకి వెళ్తే మాకు సంబంధం లేదని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఈ యొక్క పిటిషన్ని తిరస్కరించింది. దాంతో వాళ్ళు సుప్రీంకోర్టుని సంప్రదించారు. ఈ పిటిషనర్ లాయరు సుప్రీంకోర్టుని సంప్రదిస్తే మా దగ్గర అంత సమయము లేదు, ఆ వీడియోలు మేము చూడలేమని చెప్పి సుప్రీంకోర్టు కూడా దీన్ని తిరస్కరించేసేది. ఇప్పుడు మా సమయాన్ని వృధా చేయొద్దు, మీ సమయము వృధా చేసుకోవద్దు, ఈ విషయంలో మేము ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేము అంటే పిటిషనరు ఏం చెప్పాడంటే మాకు తక్షణమే న్యాయం చేయాలి, దీన్ని అత్యవసరమైనటువంటి స్థితిలో తీసుకొని మీరు విచారణ చేయండి అని చెప్పి పిటిషనర్ తరఫున లాయర్ గట్టిగా అడిగేసరికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు ఇలా మాట్లాడారు. మా సమయాన్ని వృధా చేయకండి, మీ సమయాన్ని వృధా చేసుకోకండి, ఇప్పుడు మాకు వీడియోలు చూసేటటువంటి సమయము లేదు, మాకు అంత ఇది లేదు అన్న విధంగా మాట్లాడేసి తెగేసి చెప్పేసి పంపించేశారు. ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు మాట్లాడినటువంటి మాటలకే కదా ఇప్పుడు సిజేపీ పుట్టింది. అప్పుడు మేము ఇలాగ అన్నం వల్లే మేము పుట్టేసామని చెప్పి 2 నెలల్లో అప్పటికప్పుడు 2 కోట్ల 3 కోట్ల మంది ఇన్స్టాలో ఏ విధంగా ఫాలోవర్స్ వచ్చారో కూడా అర్థం కాలేదు. ఇప్పుడేమొచ్చేసి మళ్ళీ సుప్రీంకోర్టుకే వెళ్ళారు వీళ్ళు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టుకైనా అలాగే హైకోర్టులకైనా కొంత తెలుస్తోంది అసలు దేశంలో ఎవరు ఏం చేస్తున్నారు, అసలు మన దేశం భవిష్యత్తులో ఏం అవ్వబోతుంది. ఇలా అందరికీ ఈ విధంగా చట్టాల ద్వారా ప్రతి ఒక్కరూ కూడా దేశాన్ని నాశనం చేస్తున్నారని ఇప్పటికిప్పుడే తెలుస్తుంది. అందుకే సుప్రీంకోర్టు సిజే ఏమంటున్నారంటే సూర్యకాంత్ గారు వెంటనే చట్టాలు మార్చండి, మీకు వీలైనంత వరకు చట్టాలను మార్చండి, ఇవే చట్టాలు కొనసాగితే మరో 30 సంవత్సరాలు 40 సంవత్సరాల్లో దేశం ఏమైనా అయిపోవచ్చు. పూర్తిగా అంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్లో కలిసిపోయేటటువంటి పరిస్థితి కూడా వచ్చే ప్రమాదం ఉందని చెప్పి సూర్యకాంత్ గారే మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి మనకి. అవి లోపాయికారికంగా ఉన్నాయి, అంతర్గతంగా కేంద్రానికి చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి, బహిరంగంగా చెప్పినటువంటి సందర్భాలు అంటే ఇండైరెక్ట్గా చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అంటే చట్టాలు మార్చకపోతే ఇవి చాలా మందికి చుట్టాలుగా ఉన్నాయి. అందుకే సుప్రీంకోర్టు ఈ మధ్య మీరు మతం మారితే ఇమీడియట్లీ మీరు హిందూ సర్టిఫికేట్ పోయినట్లే, హోదా పోయినట్లే, ఎస్సీ హోదా మీకు ఉండదు, మీరు హిందువులు కాదు అని స్పష్టంగా చెప్పేస్తుంది. చెప్పిన మాట 10 సార్లు చెప్తుంది, ఇంకా ఆలోచించుకునేది ఏం లేదు. దీని గురించి మేమేం తప్పు నిర్ణయాలు చెప్పడం లేదని స్పష్టంగా చెప్పేస్తుంది అన్ని విషయాల్లో కూడా. వాళ్ళకి తెలుసు ఇప్పుడు దేశం ఎటువైపు వెళ్తుంది అనేది. ఇంతకుముందు సుప్రీంకోర్టు వల్లే ఎన్నో తీర్పుల వల్ల దేశం నాశనం అయిపోయింది. ఇప్పుడిప్పుడే దేశం గురించి ఆలోచించేటటువంటి సిజేఐలు వస్తున్నారు.